లగచర్ల వ్యవసాయ భూములకు సంబంధించి దాదాపుగా 1700 ఎకరాల భూమిని, పచ్చటి పంటలు పండే భూమిని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అల్లుడి ఫార్మాసిటీ కొరకు, ఫార్మా కంపెనీ కొరకు గిరిజన, హరిజన, వెనుకబడిన తరగతులకు సంబంధించిన పేదవాళ్ళ యొక్క భూముల్ని బలవంతంగా లాక్కోవడానికి చేస్తూ ఉన్న ప్రయత్నానికి వ్యతిరేకంగా గత 11 నెలలుగా అక్కడ ఉండే రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అహంకారంతో మరి వారి యొక్క అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ రైతుల్ని బెదిరించి మీరు భూములు ఇవ్వకుంటే తన్ని లాక్కుంటామని చెప్పి బెదిరించి భూముల్ని లాక్కోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ రైతులందరూ కూడా ఒక శాంతియుతమైన వాతావరణంలో 10-11 నెలలు తమ యొక్క నిరసనను తెలియజేస్తూ ఉన్నా కలెక్టర్ గారిని పంపించి రైతుల్ని బెదిరించి భూములు లాక్కోవాలని చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడుండే రైతులు కడుపు మండి ఆ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యమని చెప్పి కలెక్టర్ గోబ్యాక్ అనుకుంటూ కొంత నిరసన తెలియజేసిన సందర్భంలో ఈ ప్రభుత్వం రైతుల్ని బెదిరియాలి, ఇదే అదునుగా కలెక్టర్ మీద దాడి జరిగిందని చెప్పి ఈ ప్రభుత్వం ఆ రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపి దాదాపుగా 35 రోజులైంది. వారికి మద్దతుగా నిలబడ్డ మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా బలవంతంగా అరెస్టు చేసి తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇప్పటికీ 35 రోజులు గడుస్తూ ఉన్నా రైతుల్ని తీసుకుపోయినప్పుడు 3rd డిగ్రీ ప్రయోగం చేసి మీరు బయటకు వచ్చిన తర్వాత భూములు ఇవ్వకపోతే మళ్ళీ మీ మీద మళ్ళీ కేసులు పెడతాం, మిమ్మల్ని జైలు నుంచి బయటకు రానిచ్చే ప్రసక్తే లేదని చెప్పి పోలీసు అధికారులు వారిని బెదిరిస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రజాస్వామ్యమా కాదా? రైతుల్ని హాస్పిటల్ తీసుకపోతే, కోర్టు తీసుకపోతే బేడీలేసి తీసుకుపోతున్నారు. వాళ్ళు ఏమైనా దొంగల, మాఫియానా, లేకుంటే స్మగ్లర్లా? వాళ్ళు ఏం చేస్తున్నారు? మా భూములు మేము ఇయ్యము, ఒక్కొక్క ఎకరం 70 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయలు పలుకుతా ఉన్న భూమిని కేవలం 10 లక్షల రూపాయలకి ఎకరా ఇయ్యమంటే మేము ఇయ్యమని అంటే వారు చేసిన పాపమా? అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతులకు కరెంటు సక్రమంగా ఇస్తలేదు, రైతు బంధును రద్దు చేసి రైతు భరోసా పేరుతో పెంచి ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు, అదేవిధంగా రైతు బీమా లేదు, రైతులకు ఇస్తామన్న వరి పంట ధాన్యం కొనుగోలు మీద ఇస్తామన్న 500 రూపాయల బోనస్ లేదు. ఈరోజు రైతులందరూ కూడా దివాలు తీసి అప్పులలో కూరుకుపోయే పరిస్థితి మళ్ళీ ఏర్పడితే ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గ ప్రజల్ని, రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ భూముల్ని లాక్కోవడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం ఏదైతే ఉన్నదో దీని మీద బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ రైతులకు అండగా నిలబడ్డది. ఆ తర్వాత రైతులను అందరినీ కూడా తీసుకొని రాష్ట్రంలో ఉండే మానవ హక్కుల కమిషన్ కానీ, మహిళా కమిషన్ కానీ, ఆ తర్వాత కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ కూడా జాతీయ మహిళా కమిషన్ కలవడం, మానవ హక్కుల కమిషన్ కలవడం, బీసీ కమిషన్ కలవడం, ఆ రకంగా జాతీయ స్థాయిలో వారి యొక్క సమస్యను తీసుకోకపోతే ఇప్పుడు ఆ భూములు తీసుకుంటేనేమో విత్డ్రా చేసుకుంటామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయినా గత 35 రోజులుగా రైతులు జైల్లో ఉన్నారు. మా పార్టీ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే రాజ్యాంగంలో రచించారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్లకు రావాల్సిన బెయిల్ ఇవ్వనీయకుండా ప్రభుత్వమే వాళ్ళని బెదిరించి అదిరించి మరి వారి భూములు లాక్కోవడానికి చేస్తూ ఉన్న ఈ ప్రయత్నాన్ని అన్ని స్థాయిలలో అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. మరి
స్వచ్ఛందంగా పనిచేసే కమిషన్ల దృష్టికి తీసుకుపోయినాం. ఎక్కడ న్యాయం జరగకపోతే ఈరోజు రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వారికైనా మా మొరను వినిపించాలి, వాళ్ళని విడుదల చేయాలి రైతులని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దేవరకొండ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన